అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నా లైఫ్‌లో ఏ రోజు కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మరి. మొన్న గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేశాం కానీ సోమవారం దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాము. మరి నెక్స్ట్ సాటర్డే టెంపుల్కి వెళ్దాం మన గ్యాంగ్కి అయితే ఫోన్ చేశాను, కానీ వాళ్ళు రాలేనన్నారు. సర్లే ఏముందని నేను ఒక్కనే వెళ్దామని బయలుదేరాను. కానీ ఆ రోజు అయితే ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉండడం వల్ల బస్సులో అయితే ఏం ఫెసిలిటీ ఏం లేదు. సర్లే చేసేది ఏముంది, ఇక మెట్ల మార్గం ద్వారా అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాను. మెట్లు ఎక్కిన కాసేపటికే నాకు అనిపించింది అసలు ఆ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఆ రోజు ఎలా చేశాను అని. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఒక పక్క చెమటలు కారుతుంటే అసలు ఎలా ఎక్కడ కూడా నాకే తెలియదు. ఫైనల్గా కంప్లీట్ చేసి అయితే పైకి వచ్చేసాను. వచ్చిన తర్వాత సోమవారం దర్శనం అయితే వెళ్ళాను. ఆ క్యూ లైన్లో చాలాసేపు వెయిట్ చేసి సోమవారం దర్శనం అయితే జరిగింది. దర్శనం అయిన తర్వాత చాలా ఎక్కువసేపు అయితే సోమవారం దర్శనం జరిగింది, చాలా చక్కగా. ఇలాంటి రోజు అసలు వస్తుందని నేను అనుకోలేదు అన్నాను కదా. అసలు ఏం జరిగిందంటే కళ్ళలో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఒకే రోజు 3 దేవుళ్ళ దర్శనం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో. అసలు వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు, లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఒకే రోజు, లిటరల్ అసలు ఒకే రోజు నా లైఫ్లో జరిగాయి. ఆ దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఆ వ్యూ పాయింట్ అయితే అసలు ఎక్సలెంట్. అసలు నైట్ వ్యూ పాయింట్ అలా కొండ కిందకు వచ్చిన తర్వాత ఆ వ్యూ పాయింట్ ఉంది మామ. అసలు మీరే చూడండి,